ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పర్యటనపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు వచ్చారని అందరూ భావించారని, కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు గారి రహస్య అజెండాగా ఉన్నాయేమోనన్న అనుమానం కలుగుతోందని, ఎందుకంటే తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు గారు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ అంటూ ఫైర్ అయ్యారు విజయశాంతి. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా గుడిలో ఈ రోజు ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఎల్లమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు గుడికి విచ్చేశారు. వీరితో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా వచ్చారు. ఈ సందర్భంగా గుడిలో తోపులాట జరగగా మేయర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో మంత్రి పొన్నం, మేయర్ అలిగి గుడి బయటే కూర్చున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న తనకు ప్రోటోకాల్ పాటించడం లేదని పొన్నం ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వావి వరుసలు మరచి తండ్రి కూతుళ్ల అనుబంధంపై అసభ్యకర కామెంట్ చేసిన కంటెంట్ క్రియేటర్ ప్రణీత్ హనుమంతు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అతడిపై కేసు నమోదు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రణీత్తో పాటు అతడి బ్యాచ్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. డిఎస్సీ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే డిఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని, షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షలను ఎట్టి పరిస్థితిలోనూ వాయిదా వేసేది లేదని తేల్చి చెప్పింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహించనున్నట్లు సమాచారం. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం, రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. అయితే ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేని కారణంగా 3 నెలల పాటు తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకంపై హర్షం వ్యక్తం చేస్తూ విజయవాడలో భవన నిర్మాణ కార్మికులు, టీడీపీ కార్యకర్తలు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి అన్ని రైతు బజార్లలో తక్కువ ధరకు సరుకులను అందజేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నిత్యావసర ధరల పెరుగుదలపై విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనరేట్లో టోకు వర్తకులు, రైస్ మిల్లర్లు, సరఫరాదారులతో సమావేశం నిర్వహించిన ఆయన ఈ నెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో నిర్ణయించిన రేట్ల ప్రకారమే సరుకులు విక్రయించేందుకు వర్తకులు అంగీకరించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పూరీ జగన్నాథ రథయాత్ర కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూరీకి చేరుకోగా ఈ కార్యక్రమానికి వేదికను ఏర్పాటు చేశారు. ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వేదిక వద్దకు చేరుకుని వేదికపైన ఉన్న వారికి నమస్కారం చెప్తున్నారు. ఇది చూసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వేదికపై నుంచి కిందకు వచ్చి నవీన్ పట్నాయక్ ను తనతో పాటు వేదికపైకి తీసుకెళ్లారు. కొంతమందికి రాజకీయాల్లో అధికారం మారడంతో ప్రవర్తన కూడా మారుతుంది. కానీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం ప్రతిపక్ష నేతాని వదిలేయకుండా మాజీ ముఖ్యమంత్రి వద్దకు చేరుకుని ఆప్యాయంగా పలకరించడమే కాకుండా వేదికపై తీసుకొచ్చి మరీ కూర్చోబెట్టారు. ఇలాంటి అరుదైన సీన్లు రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డిమాండ్ చేశారు. విచారణ చేసేందుకు కేంద్ర ఏజెన్సీకి ఎందుకు అప్పగించట్లేదని ముఖ్యమంత్రి స్టాలిన్ను ప్రశ్నించారు. ప్రస్తుత సీఎం ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతిదానికి సీబీఐ విచారణకు డిమాండ్ చేసేవారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క కేసును కూడా సీబీఐకి ఇవ్వలేదంటూ అన్నామలై ఆరోపణలు చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ రోజు రాయ్బరేలీ వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాహుల్ తన పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించడం ఇది రెండోసారి. ఈ సమయంలో ఆయన తన ఆత్మీయుల కష్టాలను వినడమే కాకుండా జిల్లా అభివృద్ధిలో వాస్తవికతను కూడా తెలుసుకోనున్నారు. రష్యా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఆకాశానికి ఎత్తేశారు. తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ సంబోధించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా ఆర్మీలో పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి రప్పించే అంశాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రస్తావించగా అధ్యక్షుడు పుతిన్ భారతీయులు త్వరలో దేశానికి తిరిగి వస్తారని ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. అమెరికాలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఉన్నత చదువులకై అమెరికా వెళ్లి న్యూజెర్సీలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న సూర్య అవినాష్ తన సన్నిహితులతో కలిసి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్లగా కాలు జారిపడి మృతి చెందినట్లుగా అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు. భారత్ మాల్దీవుల మధ్య కొంతకాలంగా టెన్షన్ వాతావరణం నడుస్తున్న విషయం తెలిసిందే. భారత్తో కయ్యం పెట్టుకుని కుదేలిన మాల్దీవులు తన పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో తాజాగా పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు ఆ దేశం భారత్కు ఓ వినూత్న ఆహ్వానం పంపింది. టీ20 ప్రపంచ కప్లో విశ్వ విజేతగా నిలిచిన భారత్ జట్టును తమ దేశంలో పర్యటించాలని మాల్దీవులకు ఆహ్వానించింది. ప్యారిస్లో జరగనున్న విశ్వ క్రీడలకు రంగం సిద్దమవుతోంది. జూలై 26న ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ తర్వాత తొలిసారి ప్రేక్షకుల మధ్య జరగనున్న ఈ ఒలింపిక్స్ కోసం ప్రపంచ క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ చెఫ్ దే మిషన్ గా షూటర్ గగన్ నారంగ్ నియమితులయ్యారు. భారత ఒలింపిక్ సంఘం బాక్సర్ మేరీకోమ్ స్థానంలో నారంగ్ ను ఎంపిక చేసింది. అలాగే ఈ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాల్లో భారత జాతీయ పతాకాన్ని చేతపట్టి ముందు వరుసలో నడిచే గొప్ప అవకాశాన్ని పీవీ సింధు కూడా దక్కించుకుంది. భారత జట్టు తరపున మహిళా ఫ్లాగ్ బేరర్ గా సింధు వ్యవహరించనుండగా
పురుషుల్లో శరత్ కమల్ కూడా ఫ్లాగ్ బేరర్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉషా వెల్లడించారు. టీమిండియా ప్రస్తుతం 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ టూర్ ముగిసిన వెంటనే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా శ్రీలంకతో 3 టీ20లు 3 వన్డేల సిరీస్లో తలపడనుంది. కాగా జూలై 27న శ్రీలంకలో తొలి టీ20 ప్రారంభం కానుంది.